శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 21వ శ్లోకం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శ్రీకృష్ణుడు పలికెను, ప్రాపంచిక విషయాలందు అనాసక్తమైన అంతఃకరణములు గల సాధకుడు ఆత్మస్థిత ధ్యానజనితమైన సాత్వికాత్మానందమును పొందును. తరువాత అతడు పరమాత్మ ధ్యానయోగమందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ జ్ఞానం పొందటం వల్ల జ్ఞానిలో కలిగే మార్పును వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానికి తన పూర్ణత్వాన్ని ఎలా అనుభవించాలో తెలుసు. అజ్ఞానులు బయట ప్రపంచం మీద ఆధారపడితే జ్ఞాని బాహ్య సుఖాల మీద ఆసక్తి చూపడు. అసక్తః అంటే వాటి మీద తపన ఉండదు. బాహ్య స్పర్శ అంటే విషయానందం, అంటే బాహ్య వస్తువులతో పొందే ఆనందం. జ్ఞాని బయట వస్తువులను ద్వేషించడు. బయట వస్తువుల వల్ల దొరికే ఆనందాలన్నీ కూడా ఆత్మానందంలో ఉన్నాయంటాడు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.